ఫైనల్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మురళస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. సో నేను మర్చిపోయాను అనమాట ఇంట్రో ఇవ్వడం, అందుకని చెప్పి ఇంక లాస్ట్లో ఇస్తున్నాను ఇంట్రో. సో నేను క్రిస్మస్ డెకరేషన్ వీడియో చేద్దామని అనుకున్నాను అనమాట. ఒకటి డిఐవై చేశాను, ఇంకొకటి లాస్ట్ ఇయర్వి, బిఫోర్ లాస్ట్ ఇయర్వి కొన్ని ఇంకా ఐటమ్స్ అనేవి మిగిలాయి. అవి ఇంకా కొన్ని కొన్నాను, అవి కలిపి మొత్తం డెకరేషన్ చేశాను అనమాట. అండ్ ఇంకా చెట్టు కూడా తీసుకున్నాను అనమాట. లాస్ట్ ఇయర్ ఇంకా అది 2-3 ఇయర్స్ నుంచి అదే చెట్టు వాడుతున్నాం, క్రిస్మస్ ట్రీ. సో అందుకని చెప్పి ఈసారి నేను క్రిస్మస్ ట్రీ అనేది మార్చాను అనమాట. సో అది చూపిస్తాను, చూసేయండి. బాయ్. చిన్నది తీసుకుందాం అనుకుంటున్నా. సో ఇంకా మెయిన్ రోడ్కి వచ్చేసామన్నమాట. ఈ అడ్రస్ ఎక్కడ అనేది లాస్ట్లో చెప్తాను, ఖచ్చితంగా చూడండి, స్కిప్ చేయొద్దు. అసలు మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట ఈ వీడియో ద్వారా. సో ఇక్కడ కలెక్షన్ కూడా చాలా బాగుంది, చాలా ఎక్కువగా కూడా ఉంది. హోల్సేల్ షాప్ అనమాట ఇది. ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఇవి మా మమ్మీకి చాలా నచ్చాయి, కాకపోతే 400 చెప్పారు. ఇంకా ట్రీ గురించి వచ్చాం కదా, ట్రీ కోసం చూద్దామని చెప్పి చూసాము. ఈ ట్రీ తీసుకున్నాం అనమాట. మాకు ఈ ట్రీ వచ్చేసి 600 పడింది. సో అక్కడ ఉన్న స్ట్రింగ్ని తీసుకున్నా అనమాట ఒకటి. అది తీసి చుడుతున్నా, అది సెట్ అవుతుందా లేదా, ఈ కలర్ బాగుందా లేదా అని చూసుకున్నా అనమాట. నాకు అది బాగా నచ్చింది. సో అది నేను 2 స్ట్రింగ్స్ తీసుకున్నాను. అండ్ నేను అది చూసుకుంటే ఈ లోపలే వీళ్ళు క్రిస్మస్ ట్రీని సెట్ చేస్తున్నారు అనమాట. అంటే కొంచెం బాగుందా బాగాలేదా కొంచెం చెక్ చేసి ఇస్తున్నారు. సో క్వాలిటీ కూడా బాగుంది. ఇక్కడ ప్రైస్ కూడా పర్లేదు. సో మీరు వీడియోలో అబ్జర్వ్ చేస్తుంటే నేను వాళ్ళ పక్క నుంచి వెళ్ళిపోతున్నాను అనమాట. వాళ్ళ పని వాళ్ళదే, నా పని నాదే అనమాట. నేను అక్కడ ఉన్న అన్నీ చూస్తున్నాను, ఏ సెట్ అవుతుంది, ఏం డెకరేటివ్ ఐటమ్ ఎక్కడ పెడితే బాగుంటుంది, ఇంకా ఏమన్నా తీసుకోవాలని చెప్పి చూస్తున్నా. మొత్తం రౌండ్ వేసేస్తున్నాను అనమాట షాప్ని. గైస్ నేను ఈ షాప్ని ఎందుకు సజెస్ట్ చేస్తున్నాను అంటే ఇక్కడ కొంచెం రీజనబుల్గా ఉన్నాయి. బయట అయితే 1600 అలా ఉంది ఒక ట్రీ వచ్చేసి. సో నేను తీసుకున్నది 5 feet అనమాట. గైస్ ఇక్కడ క్వాలిటీ అయితే వెరీ నైస్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. నేను సజెస్ట్ చేస్తున్నాను కాదు కానీ మీరు కూడా ఒకసారి వెళ్ళి చెక్ చేయండి, మీకే తెలుస్తుంది అనమాట. అండ్ ఇంకో విషయం, ప్రతిదీ ప్రమోషన్ అని అనుకుంటున్నారు చాలా మంది. ప్రమోషన్ అయితే అస్సలు కాదు. నాకు పర్సనల్గా ఇక్కడ బాగా నచ్చింది, ప్రైజెస్ కూడా బాగున్నాయి, మీకు కూడా యూజ్ అవుతుంది అని చెప్పి చేస్తున్నా. ఇంకా ఈ స్ట్రింగ్స్ ఉన్నాయి కదా, ఈ క్రిస్మస్ స్ట్రింగ్స్ అనేవి, ఇవన్నీ మంచి ప్రైజెస్లోనే ఇస్తున్నాయి. బయట అయితే 45-50 అలా ఉన్నాయి, ఇక్కడైతే 40 రూపీస్కి ఇస్తున్నారు. సో మీకు ఇంకా తక్కువకి ఇంకా దొరుకుతాయి ఇవే కాదు అని అనుకుంటే నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం నేను ఖచ్చితంగా అక్కడికే వెళ్తాను అనమాట. నాకు తెలిసినంత వరకు ఇక్కడ షాప్లో కొంచెం ప్రైజెస్ అనేవి అన్ని షాపులతో పోల్చితే బెటర్ అనిపిస్తుంది నాకు. ఇంకా దీని అడ్రస్ వచ్చేసి మెయిన్ రోడ్, గ్లాస్ హౌస్ వీధి, లెఫ్ట్ సైడ్ తిరిగితే 2 షాప్స్ కనిపిస్తాయి అనమాట. అందులోనే సెకండ్. ఇంకా డిసెంబర్ అంటే తేగలు ఇంకా రేక్కాయలు అవి వస్తూ ఉంటాయి కదా, సో అవి తీసుకున్నాము. ఇది 20 రూపీస్ పడింది మాకు ఇక్కడ. తేగ కట్ట వచ్చేసి 30 రూపీస్ అనుకుంటా. అండ్ తర్వాత లైట్స్ కోసం కూడా వెళ్ళాము. సో అది కూడా హోల్సేల్ షాపే అనమాట, లైట్ షాప్. నేను తీయడం మర్చిపోయాను అనమాట, కంగారుగా ఉంది. తర్వాత ఆకలి కూడా చాలా ఎక్కువ వేస్తుంది. ఇంకా అమ్మ నేను వచ్చేసాము పానీపూరి తినడానికి. ఇక్కడ చాలా అంటే చాలా బాగుంటుంది, సత్య స్కానింగ్ సెంటర్ దగ్గర. ఇంకా డే 1 అలా గడిచిపోయింది అనమాట. ఇంకా నెక్స్ట్ డే 2. సో లైట్స్ తెచ్చాం కదా నైట్, అవన్నీ నేను అరేంజ్ చేస్తున్నాను. మీరు ఎప్పుడు చూసినా నైటే బయటకు వెళ్తున్నారని చెప్పి మీకు అందరికీ ఒక డౌట్ వచ్చే ఉంటుంది. ఎందుకంటే మమ్మీ ఆఫీస్కి వెళ్ళిపోతారు. సో మార్నింగ్ నాకు అవ్వదు. ఇంకా ఆఫ్టర్ 5 తర్వాతే, ఇంకా మమ్మీ వచ్చిన తర్వాత వెళ్తాం అనమాట బయటికి ఇద్దరం. ఈ రోజు ఈవినింగ్ కూడా పని ఉంది, అందుకని చెప్పి మార్నింగ్ అంతా లైటింగ్ సెట్ చేస్తున్నాం. నిజం చెప్పాలంటే నేను ఇంట్లో అంత పని చేయను, అంతా మ్యాక్స్ అమ్మే చేసుకుంటుంది. ఎప్పుడో ఒకసారి చేస్తాను, చాలా తక్కువ. అందుకే నేను బాగా చబ్బి అయిపోతున్నాను అనమాట. ఇప్పుడు కొంచెం టార్గెట్ పెట్టుకున్నాను, సన్నం అవ్వాలని చెప్పి చూద్దాము. క్రిస్మస్ వచ్చింది అంటే మా అందరికీ లైటింగ్ పిచ్ అనమాట చిన్నప్పటి నుండి. సో చిన్నప్పుడు మా మమ్మీ డాడీ చాలా కష్టపడేవాళ్ళు లైటింగ్ పెట్టడానికి. ఎందుకంటే వాళ్ళు వర్క్స్ అన్ని ఫినిష్ చేసుకుని మళ్ళీ మా కోసం ఇంటికి వచ్చి పని చేయడం అంటే కొంచెం కష్టమే కదా. అయినా సరే మేము వాళ్ళని ఇబ్బంది పెట్టేవాళ్ళని చిన్నప్పుడు. లైటింగ్ పెట్టడం ఒక ఎత్తు
అయితే, దాన్ని సెట్ చేయడం ఇంకో ఎత్తు అనమాట. అది చేసేసరికి మనకు తల ప్రాణం తోక్కొచ్చేస్తుంది. ఇప్పుడు బాగా తెలుస్తుంది అనమాట ఆ పెయిన్ అనేది. పాపం వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టేవాళ్ళం కదా మేము. సో పేరెంట్స్ మన కోసం ఎంతకన్నా చేస్తారు. సో పేరెంట్స్ని అసలు వదులుకోవద్దు. సో గైస్, ఈ రెడ్ కలర్ క్లాత్ దీని మీద వేస్తాను అనమాట. దీని మీద చెట్టు పెడతాను ఇది వేసి. అండ్ నైట్ వెళ్ళి ఇది కొన్నాం అనమాట. ఇది ఎంత పడింది, 600 ఎంత పడింది. సో ఓపెన్ చేసి చూసాము, ఎందుకంటే మళ్ళీ డ్యామేజెస్ అవి ఉంటే రిప్లేస్ చేయడు కదా, అందుకే రాగానే ఓపెన్ చేసి చూసాము. ఇంకా ఈ కవర్స్ అనేవి తీయలేదన్నమాట. ఇవంతా సెట్ చేసి మీకు చూపిస్తాను. ఓకేనా? ఒకవేళ ఇంకా ఏమైనా పడితే అప్పుడు బయటకు వెళ్ళి కొనేసి తెస్తాను. అవి కూడా చూపిస్తాను ఎక్కడెక్కడ తీసుకున్నాను అనేది. ఇది ఎక్కడ తీసుకున్నానో నేను నిన్న నైట్ వీడియో తీసాను అనమాట. ఆ వీడియో క్లిప్ కూడా నేను యాడ్ చేస్తాను, చూడండి. స్టార్టింగ్ దీనికి ముందే పెడతాను. ఇలా ఉన్నాయన్నమాట. మేము లాస్ట్ టైం తీసుకుంది కొంచెం మింగో ఈ టైప్. ఆ చెట్టు మీరు చూసే ఉంటారు, ఇన్స్టాలో పోస్ట్ చేశాను, యూట్యూబ్లో పోస్ట్ చేయలేదు అనుకుంటా. సో ఇప్పుడు ఇలా ఉన్నాయి, తీసుకున్నాం అనమాట. ఈ ట్రీయే కాదు, ఇంకో క్యూట్ లిటిల్ ట్రీ కొనుక్కున్నాను అనమాట. జస్ట్ 100 రూపీస్ అనమాట. ఇది కూడా చాలా బాగుంది కదా. గోల్డ్ కలర్ బెల్స్ కూడా వచ్చాయి ఇందులో. సో డెకరేషన్ స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, మర్చిపోయాను అనమాట. ఇవి తీసుకున్నాను. వీటిని ఏమంటారు 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 అంటారు ఏమో డెకరేటివ్ ఐటమ్స్, తీగులు అంటారు అనుకుంటా. ఇవి గుమ్మాలకి చెట్టుకి వేస్తాను అనమాట. దీనికి ఒక ప్లాన్ ఉంది, పెద్ద ప్లాన్ ఏం కాదు. అది చేస్తూ చెప్తా, లేదంటే చేస్తూ చూపిస్తా. దాన్ని తీసుకున్నాను అనమాట. సో గైస్, ఫైనల్గా సెట్ చేస్తాను అనమాట. మొత్తం పెట్టేసాము. ఇప్పుడు దీన్ని డెకరేషన్ చేస్తాము. దాని తర్వాత మీకు చూపిస్తాను. ఇంకా నేను వాయిస్ ఇవ్వను అనమాట, ఇంక చూసేయండి. గైస్, దీనికి పెడుతున్నా అనమాట ఎక్స్ట్రా అందం కోసం. తడా, మా క్రిస్మస్ ట్రీ రెడీ అయిపోయిందనమాట. మేము చేస్తాము. మీరు ఎంతమంది చేస్తారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా. అండ్ పిక్స్ కూడా షేర్ చేయండి, మంచిగా నేను చూస్తాను మీరు ఎలా డెకరేషన్ చేశారో. అండ్ మా డెకరేషన్ ఎలాగుందో మీరే చెప్పండి. కానీ నేనైతే నాకు కాంప్లిమెంట్ ఇచ్చుకుంటాను. నాకైతే క్యూట్ అండ్ స్వీట్గా ఉంది. చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇదే ప్లాన్ చేస్తాను. గాయస్, నాకు వైట్ అంటే చాలా ఇష్టం. సో నేను ముందుగా చూడలేదు, నేను తీసేసుకున్న తర్వాత చూశాను ఈ ట్రీ అనేది. చూడండి ఎంత బాగుంది, ఎంత క్యూట్గా ఉందో. సో ఈ షాపు ఎక్కడ అంటే సౌత్ ఇండియా షాపింగ్ మాల్ పక్కన ఉంటుంది అనమాట. అండ్ దీని తర్వాత లైటింగ్స్ వెళ్ళిపోయాం. ఇంకా దాన్ని చూసి నాకు ఇంకా చాలా బాధ అనిపించింది. నేను ఎందుకు తీసుకోలేకపోయానని చెప్పి, ఇంకా సరే అక్కడ ఉంటే టైం వేస్ట్ అని చెప్పి ఇంక లైటింగ్కి వచ్చాం. సో ఈ షాప్ ఎక్కడంటే మెయిన్ రోడ్లో ఉంటుంది అనమాట, లైట్ అండ్ లైట్. సో ఇక్కడ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైట్స్ దొరుకుతాయి అనమాట మనకి. సో మీరు ఖచ్చితంగా విజిట్ చేయండి ఇక్కడ కూడా. నేను ఏది ప్రమోషనల్ వీడియో కాదు, నా పర్సనల్ వీడియో. మేము కొన్ని సంవత్సరాల నుంచి ఎక్కడైతే కొంటున్నామో అక్కడే అనమాట. సో మేము పర్సనల్గా షాపింగ్ చేసేదే మీకు చూపిస్తున్నాం అనమాట. ఇక్కడ కొన్ని ఇయర్స్ నుంచి మేము తీసుకుంటున్నాం. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టార్స్, లైట్స్ ఉంటాయి అనమాట.
ఫ్రూట్ షాప్లో బాదంగిరి అనేది చాలా ఫేమస్ అనమాట మా కాకినాడకి, చాలా మందికి తెలుసు. మీరు ఎప్పుడు వెళ్ళకపోతే ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. సో డే 3లో మనం స్టార్ కూడా సెట్ చేస్తాం ఇంటి బయటన. ఈ స్టార్ నాకు చాలా బాగా నచ్చింది. అక్కడ ఉన్న స్టార్లో ఇదే నాకు బాగా నచ్చింది అనమాట. సో నెక్స్ట్ మేము వైర్ తీసుకుని ఎక్స్ట్రా వైర్ తీసుకున్నాం అనమాట కనెక్ట్ చేయడానికి. సో లెంత్ సరిపోదు కదా. గైస్ మేము ఒక ట్రీలా చేద్దాం అనుకున్నాం అనమాట ఈ షీట్తో, కానీ పని అవ్వలేదు, అది సరిగ్గా అవ్వట్లేదు అనమాట. సో చాలాసేపు ఆలోచించాము, దీనికి మేము 60 రూపీస్ వేస్ట్ చేస్తాం అనమాట. అండ్ మాకు ఐడియా వచ్చింది, ఎదురు కర్రలు ఉంటాయి కదా, అవి మనకి మెయిన్ రోడ్లో దొరుకుతాయి, ఎక్కడైనా దొరుకుతాయి. మ్యాట్స్ అవి చేస్తుంటారు కదా, డోర్ కర్టెన్స్, డోర్ మ్యాట్స్ ఆ టైప్లో, అంటే లాంగ్వి మ్యాట్స్, అంటే కింద వేసుకునేవి కాదు, లాంగ్వి కిటికీకి అవి వేస్తారు కదా, అవి ఉంటాయి కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము తీసుకున్నాము. మాకు ఈచ్ స్టిక్ వచ్చి 5 రూపీస్ పడింది అనమాట. సో మేము ఇలాగ ట్రీలా పెట్టి దానికి ప్లాస్టర్ వేసి అండ్ తర్వాత దాని చుట్టూ స్ట్రింగ్స్ పెడదామని అనుకున్నాము. సో చాలా బాగా సక్సెస్ఫుల్గా అయింది. లాస్ట్లో చూడండి, స్కిప్ చేయొద్దు వీడియో మాత్రం, మీకు యూస్ఫుల్ అవుతుందనే చెప్పి నేను చేశాను. సో 3 స్టిక్స్ తీసుకున్నాము, అందులో కింద ఒక బాల్ పెట్టి దాని మీద నుంచి ఇంకా ప్లాస్టర్ వేస్తూ ఉన్నాం అనమాట. చాలా బాగా నిలబడింది, చాలా ఈజీగా కూడా ఉంది. ఫస్ట్లో కొంచెం ఇబ్బంది పడ్డాము, ఫస్ట్ దానికి కొంచెం టైం పట్టింది, నెక్స్ట్ సెకండ్ వన్కి అయితే అసలు టైమే పట్టలేదు. సో మేము 2 చేద్దాం అనుకున్నాము. సో ఏమనుకోవద్దు గైస్, వెనకాల కొంచెం మెస్సీగా ఉంది, ఎందుకంటే క్రిస్మస్ టైం కదా, కొంచెం ఇల్లు అది సర్దుకుంటున్నాం అనమాట. ప్లాస్టర్ తీసుకుని ఉల్టాగా పెట్టి దాని మీద అంటించి దానికి స్ట్రింగ్ అనేది మేము చుట్టేస్తున్నాం అనమాట. రెడ్ కలర్ స్ట్రింగ్ అయితే కొంచెం ఎఫెక్ట్గా ఉంటుంది అని చెప్పి, ఎందుకంటే క్రిస్మస్ ట్రీ గ్రీన్ ఉంది కదా, అటు ఇటు రెడ్ పెడితే బాగా కనిపిస్తుందని. సో గైస్ ఫైనల్గా క్రిస్మస్ మొత్తం అంతా డెకరేషన్ చేస్తామన్నమాట. ఇంక నేను క్రిస్మస్కి రెడీ అయ్యి పిక్స్ అయి తీసుకుంటాను, అవి మీకు చూపిస్తాను. ఈ వ్లాగ్ ఎక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను, నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం, బాయ్.